ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరాభ్యాం నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివారాధనని, ఉపవాస దీక్షలని, జాగరణని చాలా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తారో వారందరికీ కూడా కర్మదోషాలు తొలగిపోయి, కాలసర్పయోగ దోషాలు ఎటువంటివైనా సరే పక్కకి జరిగిపోయి, కుజదోషాలు లాంటివన్నీ తొలగిపోయి, ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ యొక్క మహాశివరాత్రి యొక్క వైభవము, దాని యొక్క విశేషమైనటువంటి పూజా ఫలితము ఆ కుటుంబాన్ని అంతటికీ కూడా ఆ సంవత్సరం అంతా కూడా కాపాడుతూ ఉంటుంది. పునర్జన్మ లేకుండా మరలా ఎటువంటి ఇబ్బందులు మరలా వచ్చే జన్మల్లో మనకు కలగకుండా ఉండటానికి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి నక్షత్రం వారు, ప్రతి రాశి వారు కుటుంబంలో మన యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారందరూ తప్పకుండా మహాశివరాత్రి ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకోండి. అట్లాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో 1వ తేదీ నుండి 28వ తేదీ వరకు కూడా చాలా విశేషమైనటువంటి గడ్డు రోజులు జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి కాలచక్రంలో, అంతరిక్షంలో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహంతో ఫిబ్రవరి 3వ తేదీన బుధుడు రాహుతో కుంభరాశిలో కలవటము, అలాగే ఫిబ్రవరి 6వ తేదీన శుక్రుడు రాహుతో కలవటము కుంభరాశిలో, ఫిబ్రవరి 13వ తేదీన సూర్యభగవానుడు రాహుతో కుంభరాశిలో కలవటం, అలాగే ఫిబ్రవరి 23వ తేదీన కుజుడు రాహుతో కలవటము. ఈ 4 గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ ఫిబ్రవరి మాసంలో ఆ రాహుతో కుంభరాశిలో కలిసి విశేషమైనటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది. అంటే ఫిబ్రవరి 23వ తేదీ నుండి కూడా పంచగ్రహ కూటమి జరుగుతున్నది. దాదాపుగా ఒక వారం 10 రోజులు మరి బుధ శుక్రులు, ఈ రవి కుజులు అన్ని గ్రహాలు రాహుతో కలిసి ఉంటాయి. మరి ఈ రాహుకేతువులు విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వారు ఎటువంటి రాశి వారికి లేదు. అట్లాగే వారితో ఎవరైతే గ్రహాలు కలుస్తాయో ఆ గ్రహాలన్నీ కూడా పూర్తిగా రాహు యొక్క వశమై రాహు ఇచ్చేటటువంటి ఫలితాలని, అంటే మరి రాహు ఒక ఫలితాన్ని ఇస్తాడా అంటే ఆయన ఒక బ్లాక్ హోల్ లాంటి వాడు. ఏ గ్రహాన్నైనా సరే ఇట్లే పట్టేసి, ఆల్రెడీ ఆయన కుంభరాశిలో శని ఇంట్లో ఉండి మకర కుంభాలకి అధిపతి అయినటువంటి శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా రాహు ఇస్తున్నాడు. సరే, శని భగవానుడు ఏమైనా ఆనందంగా మంచి రాశుల్లో ఉన్నాడా అంటే మీనరాశిలో ఉన్నాడు. అదొక డిసప్పాయింట్మెంట్ అయినటువంటి విషయము. జలరాశిలో సొంత నక్షత్రంలో, ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సొంత ఇంట్లో ఉన్నాడు, ఆ గురు ఇంట్లో ఉన్నాడు, గురు రాశిలో. రాహువు సొంత నక్షత్రం అయినటువంటి శతభిష నక్షత్రంలో కుంభరాశిలో శని ఇంట్లో ఉండటము. మరి ఈ గ్రహాలన్నీ కూడా రవి కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, ఈ గ్రహాలన్నీ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ధనిష్ట నక్షత్రం అనేటటువంటి నక్షత్రంలోకి వస్తాయి ఈ ఫిబ్రవరిలో. అంటే ఇటు కుజరాహుల యొక్క ప్రభావము చాలా చాలా మోస్ట్ డేంజరస్ అని చెప్పుకోవాలి. ప్రపంచానికి కానీ, మన ప్రకృతి విలయ తాండవాలకు కానివ్వండి, ప్రత్యేకించి 12 రాశుల వారికి, కొన్ని నక్షత్రాల వారికి దీని యొక్క ఎఫెక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యము, ఉద్యోగ ప్రయత్నాల యొక్క విఫలము, అట్లాగే
తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన భార్యాభర్తల సంబంధాలు కావచ్చు, వ్యాపార సత్సంబంధాలు కావచ్చు, లేకపోతే గృహాలు కట్టుబడులు అంటే గృహ కట్టడాలకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి, బిల్డర్స్కి సంబంధించి పూర్తిగా ఈ యొక్క విషయాల మీద మోస్ట్ డేంజరస్ ఎఫెక్టివ్ ఉంటుందని మాత్రము చెప్పుకోవాలి. అట్లాగే వాయుతత్వపు రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వాయు సంబంధిత రోగాలని, సమస్యలని, ఇబ్బందులని, వాయు సంబంధిత వాహన ప్రమాదాలని అంటే ఏరోప్లేన్స్ విషయం కావచ్చు, లేకపోతే అంతరిక్షంలోంచి ఏదో ఉల్కలో లేకపోతే ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి చర్యలు, అంటే ఒక రాకెట్ని పంపిస్తే ఆ రాకెట్కి సంబంధించిన శకలం ఎక్కడ పడుతుందో అనేటటువంటి భయాందోళనలు కానివ్వండి, సూక్ష్మ జీవులు, సూక్ష్మ క్రిముల వలన కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి, లేకపోతే వాయు సంబంధిత సమస్యలు అంటే జీర్ణాశయానికి సంబంధించి, గొంతుకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, హార్ట్ రిలేటెడ్కి సంబంధించి, అట్లాగే జననాంగాలకి సంబంధించినటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్, హార్మోన్స్ పైన ఏదో ఒక రకమైన సూక్ష్మ క్రిమి ఎన్నో రకాల ఇబ్బందుల్ని మనుషులకి క్రియేట్ చేస్తుందనే దాంట్లో ఇబ్బందులు అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఫిబ్రవరి మాసము, మార్చి మాసము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందులో ఫిబ్రవరి 17వ తారీఖున మనకి అమావాస్య మంగళవారము వస్తోంది. ధనిష్ఠా నక్షత్రము, శతభిష నక్షత్రము 2 నక్షత్రాల్లో వస్తోంది ఈ యొక్క అమావాస్య మంగళవారం. కాబట్టి ఎవరైనా సరే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ఠా నక్షత్ర జాతకులు కానివ్వండి, మేషరాశి, వృశ్చిక రాశి వారి కానివ్వండి, రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులు, అట్లాగే రవి, బుధ, శుక్రగ్రహాలకి సంబంధించినటువంటి సింహరాశి వారు, అట్లాగే మిథునము, మిథున రాశి, కన్యారాశి శుక్రగ్రహాలు, వృషభము, అట్లాగే తులారాశి. అంటే ఒకటని కాదు, అసలు పంచగ్రహ కూటమి అంటేనే మహా విలయతాండవం అని చెప్పుకోవాలి. ఎందుకంటే శాస్త్రం ఏం చెబుతోందంటే 4 గ్రహాలు, 3 గ్రహాలు, 5 గ్రహాలు, 6 గ్రహాలు ఇట్లా ఏదైతే గ్రహ సమ్మేళనం ఉంటుందో ఆ గ్రహ సమ్మేళనం వలన ప్రపంచవ్యాప్తంగా భూగోళం పైన రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు అంటే యుద్ధాలు కావచ్చు, భయాందోళనలు కావచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు, జల ప్రళయాలు కావచ్చు, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనుషులని, జీవరాశుల్ని ఇబ్బంది పెడతాయని శాస్త్రం చెబుతోంది. కాబట్టి వీటిని ఎదుర్కోవటానికి మరి ఈ ఫిబ్రవరి 17వ తారీఖున కలిగేటటువంటి ఫిబ్రవరి 23వ తేదీనైతే కనుక 23 నుంచి దాదాపు ఒక వారం 10 రోజులు పూర్తిగా పంచగ్రహ కూటమి చాలా ఇబ్బందులు పెడుతుంది. అట్లాగే మార్చి 3వ తేదీన కూడా పౌర్ణమి మనకి ఆదివారము ప్లస్ మఖా నక్షత్రం రోజున వస్తున్నది. కాబట్టి ఈ యొక్క పౌర్ణమి మన దేశంలో లేకపోయినప్పటికీ ప్రపంచంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి విశేషంగా ఈ యొక్క దోషాలు పోవటానికి 12 రాశుల వారి గురించి, 27 నక్షత్రాల వారి గురించి, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఏలినాటి అష్టమ, అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు అనుభవించేటటువంటి వారు కాలసర్ప దోషాల నుంచి బయటపడటానికి, అట్లాగే కుజదోషాల నుంచి నివృత్తి చేసుకోవటానికి, ముఖ్యంగా వివాహ సిద్ధి, ఉద్యోగ వ్యాపార వృద్ధి, సత్సంతాన సిద్ధి కోసము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రత్యేకించి ఈ యొక్క ఫిబ్రవరి 17వ తేదీన విశేషముగా నవగ్రహ, మహాగణపతి, నక్షత్ర సహితముగా విశేషముగా మృత్యుంజయ సహిత సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది చేస్తున్నాము. అట్లాగే మనకి మార్చి 3వ తేదీన కూడా విశేషముగా సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమాన్ని ప్రత్యేకించి జరుపుతున్నాము, అమ్మవారి దుర్గా హోమంతో పాటుగా. కాబట్టి విశేషమైనటువంటి రోజుల్లో మంగళవారాలు, నక్షత్రాలు కలిసినప్పుడు ఎవరైతే ఈ హోమానికి సంబంధించిన వాటిల్లో తమ యొక్క గోత్రనామాదులు ఇచ్చి వారి యొక్క సమస్యలను ఎవరైతే చెప్పుకొని పాల్గొంటారో
వారికి ఒక గురువు ద్వారా, అంటే నా ద్వారా, నా యొక్క సమక్షంలో నా చేత నిర్వహించబడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మా పీఠానికి ఫోన్ చేయండి. ఆ యొక్క దాని ప్రకారము మీరు ఏ విధంగా ఆ యొక్క హోమాన్ని తిలకించవచ్చు, అది ఎక్కడ జరుగుతుంది, ఈ విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. మరి ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ, మనకి 3 రోజులు తగ్గుతోంది. ఈ 28వ తేదీ వరకు కూడా, ఈ 28 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి, 27 నక్షత్రాలు వారికి, ఏ రాశుల వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి, అట్లాగే మిగతా గ్రహాల యొక్క పరిస్థితుల వలన ఏ రకాలైనటువంటి ఆనందాలు, ఏ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని, వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా తెలుసుకొని చక్కగా అందరూ ఆచరించి ఆ శంభోనాథుడు, శంభుపతి అయినటువంటి ఆ స్వామివారు ఈశ్వరుని యొక్క ఆరాధన ద్వారా లోకము సుభిక్షంగా ఉండాలి, మనందరము ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి 28వ తేదీ వరకు కూడా గ్రహస్థితిని గమనించినట్లయితే 3వ స్థానంలో ఉన్నటువంటి గురుడు ప్రయత్న కార్యాలలోనూ, అనుకున్నటువంటి అభీష్ట సంకల్ప సిద్ధిలోనూ కొన్ని వ్యతిరేకతలు, ముఖ్యంగా ఏదైనా విద్యాపరమైనటువంటి విషయాల యందు విదేశాలకి వెళ్ళాలని నిశ్చయించుకున్నా, అట్లాగే ఏదైనా వ్యాపారంలో తనకి తగిన కృషి కొద్దీ పెట్టుబడి పెట్టి తండ్రి గారి యొక్క ప్రోత్సాహం వలన కావచ్చు, తండ్రి గారితో సంప్రదింపుల వలన కావచ్చు, గురువులు అంటే వారు నమ్ముకున్నటువంటి గురువుల యొక్క ఆదేశానుసారం ప్రకారం కావచ్చు, వారి యొక్క ఆశీర్వచన రీత్యా కూడా వీరు ఏదైనా సరే ఉన్నతమైనటువంటి వ్యాపారంలో కొత్తగా న్యూ క్రియేషన్స్ చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉన్నటువంటి వారికి కొంత దోషప్రదమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. అట్లాగే వీరు ఏదైనా సరే పిత్రార్జిత ఆస్తుల విషయంలో అమ్మకాలకి సంకల్పించుకున్నప్పుడు ఆ విషయంలో బంధువుల నుంచి కొన్ని రిమార్క్స్ రావటము, గవర్నమెంట్ పరంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి, అంటే వారి యొక్క పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాలలో నకళ్ళు కానివ్వండి, వ్రాతపూర్వకమైనటువంటి కొన్ని సంతకాల విషయంలో వీరికి చుక్కెదురు కలిగే అవకాశం ఉంటుంది. అంటే అంత ఈజీగా వీరికి ఆ యొక్క ధనము అనేటటువంటిది ఒక వస్తువుని అమ్మటం ద్వారా కలగటము కొంచెం కష్టతరంగా ఉంటుంది ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో. అయితే ముఖ్యంగా వీరికి 11వ స్థానంలోకి ఫిబ్రవరి 3వ తేదీన ఎప్పుడైతే బుధుడు ప్రవేశిస్తాడో, రాహువుతో కలిసినటువంటి బుధుడు, అట్లాగే 6వ తారీఖున శుక్రుడు మేషరాశి వారికి మరి ఆ రాహుతో కలవటం ద్వారా విశేషమైనటువంటి కార్యక్రమాలకి సంబంధించి శ్రీకారం చుడతారు. అంటే బుద్ధి వికాసము కోసము, బుద్ధి చైతన్యము కోసము వారు చేసినటువంటి పూజా ఫలితాలు ఇప్పుడు చక్కగా వారికి ప్రస్ఫుటం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే మైండ్ డెవలప్మెంట్, బుద్ధి చైతన్యవంతమై వికాసవంతమై ఎన్నో రకాల ఆలోచనలు వీరిని పుషింగ్ చేసి చక్కగా వ్యాపార దృక్పథంతో ముందుకు సాగుతూ స్నేహితుల యొక్క సహాయ సహకారాల్ని పొందుతూ జీవితంలో ఏ విధమైనటువంటి ఆర్థిక వ్యవస్థని నెలకొల్పుకోవాలి, ఆర్థికమైనటువంటి అసమానతల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆర్థికంగా ఏ విధంగా మనం అనుకున్నది సాధించాలి, పెట్టుబడుల విషయంలో రిమార్క్స్ లేకుండా అవతల వ్యక్తి మనము ఏ విధంగా మాట్లాడుకొని ముందుకు వెళ్ళాలి, అంటే కొత్త కొత్త ఆలోచనలు వ్యాపారపరమైనటువంటివి వీరికి వస్తూ ఉంటాయి. దాని ద్వారా చక్కగా కుటుంబీకులతో మాట్లాడతారు. భార్యాభర్తలు కనుక ఈ విషయంలో సంసిద్ధంగా ఉన్నట్లయితే వారి మధ్య కూడా చాలా మనోనిశ్చయాలు కానివ్వండి, అభీష్టాలు కానివ్వండి, చాలా ఇష్టపూర్వకంగా, చాలా అనుకున్నట్టు సాధించేటటువంటి తత్వము వీరి ముందు చక్కగా కనపడుతోంది. కాబట్టి వీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఆర్థికపరమైనటువంటి లాభాలు చక్కగా ఇమిడి ఉంటాయి. ముఖ్యంగా ఎవరైనా స్త్రీ వలన, అంటే వ్యాపారంలో వీరికి ఉన్నటువంటి భాగస్వామ్యము
ఎవరైనా ఒక స్త్రీ కనుక ఉన్నట్లయితే కనుక ఆ స్త్రీ యొక్క ఆలోచనల ద్వారా కూడా వీరు చక్కటి లాభాన్ని కనబరచడానికి అవకాశం కనిపిస్తోంది మేషరాశి వారికి. అట్లాగే ఉద్యోగ విషయాలలో ఇప్పటి వరకు మనం ఇంత కష్టపడుతున్నాము, కష్టపడినటువంటి దానికి సరైనటువంటి ఫలితము దొరకట్లేదు. ఫలితం అంటే వీరు 100 రూపాయలకి తగ్గ కష్టాన్ని చేస్తే ఒక 80 రూపాయలు 70 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి. మరి మిగతా 30 రూపాయల కోసం వీరు ఎన్నో రోజులు బట్టి ఎదురు చూస్తున్నటువంటి రోజులు అవన్నీ కూడా ఇప్పుడు వీరికి దగ్గర చేరుతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ నెల ఫిబ్రవరి నెల 13వ తేదీ తర్వాత సూర్య భగవానుడు రాహువుతో, బుధుడితో, శుక్రుడితో కలిసి చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది 13 తర్వాత. దీని వలన సత్సంతానం కోసం ఎవరైతే బాధపడుతున్నారో, అంటే కలగట్లేదని బాధపడుతున్నారో వారికి సంతాన యోగం కలగటానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది అనుకూలంగా కనిపిస్తోంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ వివాహ ప్రయత్నాలలో సంకల్ప సిద్ధి, లేకపోతే బంధువుల యొక్క సహాయ సహకారాల వలన కావచ్చు, బంధువుల యొక్క దగ్గర బంధువులు కావచ్చు, వారి ద్వారా వీరికి స్త్రీకి కానీ పురుషులకు కానీ వివాహ విషయాలలో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అటు సంతాన వృద్ధి, సంతాన విజయము, సంతానం వలన కలిగేటటువంటి లాభాలు, అట్లాగే ఎవరైనా సరే డాక్టర్కి సంబంధించినటువంటి వైద్య విద్య కోసము ఎవరైతే ఆలోచిస్తున్నారో, అంటే ఈ చదువు అయిపోయిన తర్వాత నేను వైద్య రంగంలోకి వెళ్ళాలి అని ఎవరైతే దీక్ష కట్టుకొని ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ ఫిబ్రవరి మాసము 23వ తేదీ తర్వాత మేషరాశి వారికి కుజుడు కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమితో పాటు 5వ గ్రహంగా చేరి పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఒక రకంగా మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి ఈ 5 గ్రహాల వలన విశేషమైనటువంటి లాభాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ జాబుల్లో ఉన్నారో, అట్లాగే గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో, ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నకార్య సిద్ధి జరగటానికి సహకారాలు, అంటే ఎవరైతే ప్రభుత్వ రంగంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారో, లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థకి సంబంధించి ఎవరైతే ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తున్నారో, అట్లాగే మీడియేటర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, అంటే గృహ కట్టడాలకి, అంటే కన్స్ట్రక్షన్ బిజినెస్లో కానివ్వండి, లేకపోతే సివిల్ వర్క్స్కి సంబంధించినటువంటి వారు కానివ్వండి, మెకానిజానికి సంబంధించినటువంటి విద్యనిగా అభ్యసిస్తున్న వారు కావచ్చు, మెకానిజం సంబంధించినటువంటి ఎవరైనా సరే వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా విశిష్టమైనటువంటి పండగ జరుగుతుందని చెప్పుకోవాలి. చక్కటి లాభస్థితి కలుగుతోంది, ఉన్నత ఉద్యోగ పదవీ యోగాలు కలుగుతున్నాయి, అట్లాగే ఆర్థికపరమైనటువంటి లాభసిద్ధి, వివాహ సిద్ధి కలగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి వివాహం అయినటువంటి వాళ్ళకి వారి యొక్క భార్య యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం అయ్యి వారితో వీరు అనుకూలంగా ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్య కొంత సయోధ్య నశించటము, అనుమానాలు కలగటము, అవమానాలు పడటము ఇలాంటివి కూడా జరగటానికి ఉంటుంది. కాబట్టి స్త్రీలతో సంభాషించేటప్పుడు, స్త్రీలతో అనుకువగా ఉండేటప్పుడు, భార్యాభర్తల మధ్య వేరే పరాయి స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు, లేకపోతే స్త్రీలు అయినా సరే పురుషుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడండి. అంటే మన గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా 5 గ్రహాలు ఒక చోట కూడుకొని ఉన్నప్పుడు లాభంలో అది చట్టగ్రహమైనటువంటి రాహుతో కలిసి ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి మోస్ట్ ఎఫెక్ట్స్ కూడా చాలా కలుగుతాయి. కాలసర్ప యోగ దోషం అనేటటువంటిది ప్రారంభమవుతుంది ఈ యొక్క 23వ తేదీ నుండి, ఫిబ్రవరి 23 నుంచి దాదాపుగా మార్చి 2022 వరకు కూడా కాలసర్ప యోగ దోషము ప్రతి వారిని ఇబ్బంది పెడుతుంది. మేషరాశి వారికి చాలామందికి వారి జాతకంలో గనక గ్రహస్థితి అనుకూలంగా ఉన్నా, ఎవరికైనా సరే ఈ రాహుగ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నా, మిగతా గ్రహాలు కొంతవరకు వీరికి వారు చేసే వృత్తి ఉద్యోగాల్లో కానీ, లేకపోతే వారు చేసే పనుల యందు ముందుకు వెళతాయి అనుకున్నప్పుడు తప్పకుండా ఆ రాహుగ్రహ ప్రభావం వలన వీరికి అభీష్ట సిద్ధి కలిగే అవకాశాలు ఉన్నాయి. లేదా పర్సనల్ వ్యక్తిత్వ జాతకంలో ఇవన్నీ జరగట్లేదు, మాకు ఇంకా అన్ని నెగిటివ్గా జరుగుతున్నాయంటే దానికి ఏలినాటి శని ప్రభావం కావచ్చు. అట్లాగే శని వలన ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఉద్యోగాలలో మార్పులు చేర్పులు, అట్లాగే పెద్దల యందు సంస్కారం పోయి
విచక్షణారాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడటము, ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉండటము, ఇలాంటివి కూడా ఏలినాడి శని ప్రభావం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి సంతానపరమైన లాభాలతో పాటు పంచమంలో ఉన్నటువంటి కేతువు వలన కొంత ఇబ్బందులు కలగడానికి, ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఏదేమైనప్పటికీ మేషరాశి వారికి అయితే కనుక ఒక్క ఏలినాడి శని ప్రభావము, గురుగ్రహ ప్రభావము అంత అనుకూలంగా లేదు. కానీ పంచగ్రహ కూటమి చాలా వరకు మేషరాశి వారికి అనుకూలిస్తుందని మాత్రం నమ్మవచ్చు. కాకపోతే ఈ యొక్క సర్పగ్రహ దోష నివృత్తి కోసము వీరు కంపల్సరీ ఫిబ్రవరి 23 నుంచి వచ్చే నెల మార్చి ఎండింగ్ వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. లేకపోతే అకస్మాత్తుగా కొన్ని స్నేహితులతో ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నటువంటి వారికి ఓ పట్టాన తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఆ యొక్క సమస్యలు పునరావృతమయ్యి లేనిపోని ఆర్థికపరమైనటువంటి ఖర్చులు కలగడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయటానికి సంకల్పించుకున్నప్పుడు సుబ్రహ్మణ్య జపం చేయండి. అట్లాగే ఆయన యొక్క ధ్యాన శ్లోకం చేయడం ద్వారా మీకు కలిగేటటువంటి ప్రమాదాలు కానివ్వండి, అనారోగ్య దోషాలు కానివ్వండి, అట్లాగే అన్నదమ్ములతో ఉన్నటువంటి కొట్లాట్లు కానివ్వండి, అవన్నీ పక్కకి వెళ్ళిపోయి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగజేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క ధ్యానము, పూజ చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఈ మేషరాశి వారు చాలా ఆనందంగా యోగ్యకరమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. శనిగ్రహ దోష ప్రభావానికి తప్పకుండా హనుమాన్ చాలీసా చదవండి. హనుమంతుడి యొక్క పూజలు చేయడం చాలా మంచిది. ప్రతి గురువారము ఉపవాస దీక్షలు చేస్తే గురుగ్రహ అనుగ్రహంతో చాలా చక్కటి జీవితం మీకు ఆ యొక్క దత్తాత్రేయుడు కావచ్చు, దక్షిణామూర్తి వారు కావచ్చు మీకు ప్రసాదిస్తారు. ఓం శ్రీమాత్రే నమో నమః.